అందరికీ నమస్తే. జిహెచ్ఎంసి మీన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాయి. ఇవన్నీ కూడా జిహెచ్ఎంసిలో విలీనం కాబోతున్నాయి అనేది ఇప్పుడు ప్రధానమైన వార్త. దానికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ కసరత్తు స్టార్ట్ చేసింది. దానికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపల దానికి సంబంధించిన బిల్లు కూడా సభలో పెట్టి దాన్ని పాస్ చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది? ప్రభుత్వం నుంచి వస్తున్న ఆన్సర్ ఏంటంటే, ఒక పక్క జిహెచ్ఎంసి చుట్టూ మున్సిపాలిటీస్, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్స్, కొద్దిగా అక్కడక్కడ ఇంకా గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. ఇన్ని బాడీస్ మెయింటైన్ చేయడం ఇబ్బందికరంగా ఉంది. జిహెచ్ఎంసి చూడాలి, మున్సిపాలిటీ చూడాలి, కార్పొరేషన్ చూడాలి, గ్రామ పంచాయతీ చూడాలి. ఇన్ని బాడీస్ చూడడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అభివృద్ధి అంతా కూడా అన్నిట్లో సమానంగా లేదు. అభివృద్ధి అంతా వన్ సైడ్ పోవడము, హైదరాబాద్ పెరిగేదంతా వన్ సైడ్ పెరగడము, లేకపోతే ఇదంతా ప్రభుత్వం చెప్తున్న మాట. అసలు ఏ గ్రామ పంచాయతీలు వీళ్ళు దగ్గర మున్సిపాలిటీస్లో చేర్చబోతున్నారు, విలీనం చేయబోతున్నారు? ఏ మున్సిపాలిటీస్ జిహెచ్ఎంసీలో విలీనం చేయబోతున్నారు? మరి అక్కడ ఉన్న కార్పొరేటర్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ గ్రామ పంచాయతీలతో సర్పంచ్ల పదవీకాలం అయిపోయింది. జనవరి 31 అయిపోయింది, ఓకే. కానీ చాలా మున్సిపాలిటీస్లో కార్పొరేటర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్లో చైర్మన్స్ ఉన్నారు, సేమ్ టైం కౌన్సిలర్స్ ఉన్నారు. కార్పొరేషన్స్కి వచ్చే వరకు కార్పొరేటర్స్ ఉన్నారు, మేయర్స్ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే జిహెచ్ఎంసీ మేయరే అందరికీ మేయర్. ఆ కార్పొరేటర్స్ ఏమవుతారు? ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఒక సర్క్యులర్ 26/7/2024 మొన్ననే ఇచ్చింది ఇది. The attention of the Director of Municipal Administration is invited to the subject seated and informed that government has taken a decision to extend the jurisdiction of the GHMC up to ORR. ఔటర్ రింగ్ రోడ్ మొత్తం ఒకటే, ఇంకా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మొత్తం జిహెచ్ఎంసీయే. ఇంకా మళ్ళీ ఈ కార్పొరేషన్, అది మున్సిపాలిటీ, ఇది విలేజ్ ఏం లేదు, మొత్తం కలిపి ఒకటే జిహెచ్ఎంసీ కిందకి తీసుకురావాలనేది వీళ్ళ ప్లాన్. దిస్ రీజన్ comprises several municipalities, municipal corporations and gram panchayats a part of the GHMC. The further informed that since the term of elected bodies in gram panchayat is the state has already been expired. సర్పంచ్ల పదవీకాలం ఆల్రెడీ అయిపోయింది, జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా అయిపోయినాయి. It has been decided to merge all the gram panchayat within ORR into their respective nearby municipalities and municipal corporations. ఆ గ్రామ పంచాయతీలు డైరెక్ట్ తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలపరు. అవి దగ్గరలో ఉన్న మున్సిపాలిటీసు, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్స్లో విలీనం చేస్తున్నారు ఫస్ట్. తర్వాత ఈ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో విలీనం చేస్తారు. అది లెక్క. మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ ఇన్ కేస్ వేర్ సచ్ మర్జర్ ఇంటూ నియర్ బై యుఎల్బి ఈజ్ నాట్ పాసిబుల్, ఏ న్యూ యుఎల్బి విల్ బి ఫార్మ్డ్ ఫర్ ఏ క్లస్టర్ ఆఫ్ సచ్ జీపీస్. ఒకవేళ ఎక్కడైనా గ్రామ పంచాయతీలు ఎక్కువగా ఉండి వాటిని వేరే మున్సిపాలిటీస్లో లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్స్లో మర్జ్ చేయడం వీలు కాకపోతే కొన్ని గ్రామాలంతా కలిసి ఇంకొక మున్సిపాలిటీ తయారు చేయడం, కొత్త మున్సిపాలిటీ తయారు చేయడం ఈజ్ బిగిన్ విత్ ద ప్రాసెస్. ద పిఆర్ఆర్డి డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ అడ్వైజ్డ్ టు బి నోటిఫైడ్ ద సేమ్ ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌ ద డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. అదంతా ఆఫీస్కి సంబంధించింది. ఇది ఒక సర్క్యులర్ తర్వాత ఇది ఏ గ్రామాలు, ఏ మున్సిపాలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏవేవి ఎక్కడెక్కడ మర్జ్ కాబోతున్నాయి అనేది వార్త. దీనిలో చూస్తే మనకు ఇది ఫిగర్. ఈ ఫిగర్లో ఈ ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, ఈ ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ అంతా కూడా ఒకే గొడుగు కిందికి రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ కిందికి రాబోతున్నాయి. దానిలో మెయిన్గా ఇప్పుడున్న మున్సిపాలిటీస్ ఏమున్నాయి? మున్సిపల్ కార్పొరేషన్స్, హైదరాబాద్ చుట్టూ ఉన్న కార్పొరేషన్స్ జిహెచ్ఎంసీ చుట్టూ ఏంటంటే బడంగ్పేట్ రంగారెడ్డి డిస్టిక్లో ఉంది, తర్వాత బండ్లగూడ, జాగీర్, మీర్పేట్, జిల్లెలగూడ, బోడుప్పల్, ఫిర్యాదిగూడ, మున్సిపల్ కార్పొరేషన్ ఫిర్యాదిగూడ కూడా, జవహర్ నగర్, నిజాంపేట్, తర్వాత జిహెచ్ఎంసీ. ఇంకా అదర్ ఏరియాస్ ఉన్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నది. ఇక ఇదంతా అదర్ ఇండస్ట్రియల్ ఏరియాస్ మొత్తం టీఎస్ఐఏసి తెలంగాణ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ సంబంధించిన ఆ భూములు అదంతా ఉంది. తర్వాత మున్సిపాలిటీస్కి వస్తే పెద్దంబర్పేట్, ఇబ్రాహీంపట్నం, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, ఇక్కడంతా కూడా ఇవన్నీ కూడా మున్సిపాలిటీస్. ఇక్కడంతా కౌన్సిలర్స్ ఉన్నారు, మున్సిపల్ చైర్మన్స్ ఉన్నారు, అదంతా ఇక్కడ బాడీస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఎక్స్పైర్డ్ కాలేదు. తర్వాత ఇవి గ్రామ పంచాయతీస్. ఇక్కడ మేయర్సు, డిప్యూటీ మేయర్సు, కార్పొరేటర్స్ అందరూ ఉన్నారు. ఇక్కడ గ్రామ పంచాయతీకి వస్తే రామచంద్రపురం మెదక్ దగ్గర, తర్వాత కడదనూర్, కిష్టారెడ్డిపేట్, ఇవన్నీ మెదక్ జిల్లాకు సంబంధించిన ఎక్కువ, సుల్తాన్పూర్ వరకు మెదక్ జిల్లాకు సంబంధించిన ఉన్నాయి. తర్వాత కొర్రెముల, ప్రతాప్ సింగారం, బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్ అంటే మనకు కనిపించే సిటీ కాదు, లోపల ఒక విలేజ్, తారమత్పేట్, చేరియాల్, తర్వాత గోధుమకుంట, కీసర, రాంపల్లి, తిమ్మాయిపల్లి,
యాద్గర్పల్లి, మంకాల్, గౌడవెల్లి, పూడూర్, మంచిరేవుల, బొమ్రాజ్పేట్, గోల్కొండ, కలాన్, తర్వాత గోల్కొండ, కలాన్, జన్వాడ, పాటి, ఇట్లా మొత్తం ఈ 33 ఉన్నాయి. 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 20 మున్సిపాలిటీస్ ఉన్నాయి, ఇంకా 7 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ, ఇక్కడ ఆల్రెడీ సర్పంచ్ల పదవి కాలం అయిపోయింది, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, లోకల్ బాడీ ఎవ్వరు లేరు. కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చి వీటికి నియరెస్ట్ మున్సిపాలిటీస్ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్స్లో మర్జ్ చేయాలన్నమాట. చేసిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అన్నింటిని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో విలీనం చేయాలి. అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నది మొత్తం కూడా ఒక జిహెచ్ఎంసీ కిందికి వస్తుంది. దీనివల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే జనాలకి ఇదే ఉపయోగం. ఎక్కడెక్కడ ఎవరు విలీనం అవుతున్న దానికన్నా జిహెచ్ఎంసీలో విలీనం అవుతుందని సంతోషపడాలా, జిహెచ్ఎంసీలో విలీనం అవుతుందని బాధపడాలా? అసలు ప్రభుత్వం చెప్తున్న దానిలో వాస్తవం ఎంత? ప్రభుత్వం చెప్తున్నది ఇంతకుముందు చెప్పినా కదా, ఇవన్నీ ఇన్ని బాడీస్ మేనేజ్ చేయడం కష్టంగా ఉంది, మెయింటెనెన్స్ కష్టంగా ఉంది. కాబట్టి ప్లస్ అభివృద్ధి కూడా ఒక్కొక్క మున్సిపాలిటీస్లో ఒకలాగా ఉంది, ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఒకలాగా ఉంది. కాబట్టి మొత్తం ఒక్కొక్కడు కింద తీసుకొస్తే చేయొచ్చు అనేది. యాక్చువల్గా మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే పెద్ద రాష్ట్రంలో మనం ఒక మూల పడిపోయినాం. తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రాలు డెవలప్మెంట్ అవుతాయి అనేది, చిన్న రాష్ట్రాలు ఉంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందని. తర్వాత ఇక్కడ 33 జిల్లాలు చేసుకున్నది కూడా అందుకే. ఒక జిల్లా ఉండి ఆ జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటే ఆ జిల్లాలో ఉన్న చాలా విలేజెస్కు కలెక్టర్ ఒక్కసారి కూడా రాడు. ఆయన పదవి కాలం అయిపోయి లోపల ఆయన అక్కడ ఉన్నంత కాలం. చాలా ఊర్లలో ఇప్పుడు నేనే చెప్తా, మాది వనపర్తి దగ్గర ఒక ఊరు, మహబూబ్నగర్ మా జిల్లా. నాకు తెలిసి మా ఊర్లో ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళ జన్మాంతం మామనార్ కుక్కనాడు కూడా పోరు. నేను చదువుకుంటున్న టైంలో ఒక్కసారి ఇది ఎగ్జామ్ రాయడానికి పోయినా మామనార్, ఆల్మోస్ట్ పాలిటెక్నిక్ ఆర్ ఎంసెట్ ఇట్లాంటిది ఎగ్జామ్ రాయడానికి పోయినా. అట్లా ఈ పెద్ద పెద్ద జిల్లాలు ఉంటే వర్కౌట్ కాదని చిన్న జిల్లాలు చేసిండ్రు. చిన్న జిల్లాలు చేయడం వల్ల ఏమైంది, డైరెక్ట్గా ఏదైనా జరిగితే కలెక్టర్ వస్తున్నారు ఊర్లకు, ఎస్పీలు వస్తున్నారు. చిన్న ఇన్సిడెంట్ కూడా ఫోకస్ అవుతుంది, అధికారులకు తెలుస్తుంది పలానా గ్రామంలో ఏమవుతుంది, పలానా మున్సిపాలిటీలో ఏమవుతుంది, పలానా టౌన్లో ఏమవుతుంది. కాన్సన్ట్రేషన్ పెరిగింది చిన్న జిల్లాలు అయిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీలో ఏం చేస్తున్నారు, యాక్చువల్గా మున్సిపల్ కార్పొరేషన్స్ లేకపోతే మున్సిపాలిటీస్, గ్రామ పంచాయతీస్ ఉంటుంది, గ్రామ పంచాయతీస్ డెవలప్మెంట్ పేరుతోన తీసుకొచ్చి మున్సిపాలిటీస్ చేంజ్ చేసి కొంత డెవలప్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడనేమో మొత్తం అన్నీ కలిపి ఒక పెద్ద చట్టం చేయబోతున్నారు. ఇప్పటికే హైదరాబాదు మోయలేనంత భారం ఉంది, గ్రేటర్ హైదరాబాద్. జిహెచ్ఎంసీకి మోయలేని భారం, జిహెచ్ఎంసీ మోయలేనంత భారాన్ని మోస్తుంది. ఎక్కడ మోస్తుంది అంటే తిరగడానికి రోడ్లు లేవు, వాన పడితే పోనీకే కాలువలు లేవు, రకరకాల సమస్యలు జిహెచ్ఎంసీలో. కుక్కల బెడద, మనుషులు ఉండడానికి ఇల్లు లేదు, చిన్న చిన్న బస్తీలు అన్నీ మగ్గిపోతున్నారు. ఆ బస్తీల్లో జనం వాళ్ళు కనీసం వాళ్ళకు ఇల్లు కట్టిద్దామంటే జాగా కూడా లేదు, ఎక్కడ ఇల్లు కట్టిద్దామంటే. అందుకే పోయినసారి గవర్నమెంట్ ఏం చేసింది, ఇటుకెళ్ళి జాగా లేదని చెప్పి అక్కడెక్కడనో ఔటర్ రింగ్ కూడా అవతల కట్టిర్రు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అవి ఇంకా కొన్ని ఇవ్వలే కూడా. గ్రేటర్ హైదరాబాద్లో అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళు చెప్పేదేమో సమాంతర అభివృద్ధి, లేకపోతే జిహెచ్ఎంసీలో కలిస్తే మొత్తం ఒకటే మేనేజ్మెంట్ అని. కానీ దీని వెనుక బ్యాక్గ్రౌండ్ వేరే ఎజెండా ఉంది. ఆ ఎజెండా ఏంటంటే పైసలు, డబ్బులు. ఏంది డబ్బులు ఏంది, వీళ్ళకు జిహెచ్ఎంసీ మెయింటైన్ చేయడమే అయితే లేదు, ఇంకా పెద్దగా చేస్తే ఎట్లుంటుంది. ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారు, ఆ ఫ్యామిలీయే బతకడం కష్టంగా ఉంటే ఆ పెద్దమ్మల ఫ్యామిలీ, చిన్నమ్మల ఫ్యామిలీ, అమ్మమ్మల ఫ్యామిలీ మొత్తం కలిపి మనమందరం ఒక కుటుంబంగా ఉందామంటే సాధ్యమవుతుందా? ఇక్కడ అదే ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ కేవలం డబ్బుల గురించి ఆలోచిస్తుంది ప్రభుత్వం. ఏమవుతుందంటే జిహెచ్ఎంసీలో డబ్బులు లేవు, జీతాలు కూడా డబ్బులు లేవు, జిహెచ్ఎంసీ అప్పులపాలు అయ్యింది. జిహెచ్ఎంసీలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ తప్ప వేరే ఏమీ లేవు. ఇన్కమ్ ట్యాక్స్ల రూపేణా తప్ప ఇన్కమ్ లేదు. ఇక్కడ కొత్త బిల్డింగ్స్ జిహెచ్ఎంసీలో ఎక్కడ జాగా లేదు, కొత్త బిల్డింగ్స్ కదా పర్మిషన్లు ఇస్తుంటే వాటికి, లేకపోతే జిహెచ్ఎంసీ పరిధిలో ఏమైనా కొత్తగా కడుతుంటే కదా వీళ్ళకి డబ్బులు వచ్చేది. ఎల్ఆర్ఎస్ పేరు మీదనో ట్యాక్స్ల పేరు మీదనో కొత్త ట్యాక్స్ల పేరు మీద వచ్చేది. ఏమి లేవు, అన్నీ ఎక్కడెక్కడ బస్తీలు, కాకపోతే ఒక మధ్య రకమైన టౌన్లు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద టౌన్లు అన్నీ అయిపోయినాయి జిహెచ్ఎంసీలో. 90-95% మొత్తం ఫిల్ అయిపోయింది జిహెచ్ఎంసీ. కొత్తగా కట్టనికి ఏం లేదు, కొత్త బిల్డింగ్స్ కడితేనే డబ్బులు వస్తాయి. ఇప్పుడు డబ్బులు ఎక్కడ వస్తున్నాయంటే మున్సిపాలిటీస్లో వస్తున్నాయి, మున్సిపల్ కార్పొరేషన్స్లో వస్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా సరౌండింగ్లో ఉన్నాయి, అక్కడ కొత్త బిల్డింగ్లు కడుతున్నారు, చాలా ఖాళీ జాగాలు ఉన్నాయి, అక్కడ ఇంకా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది, అక్కడ ట్యాక్స్లు కూడా ఎక్కువ, అక్కడ కొత్తవి కదా. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎప్పుడో చేసిన ట్యాక్సులు, పెద్ద బిల్డింగ్ కూడా సంవత్సరానికి 600 ట్యాక్స్ కట్టరు, 600 ట్యాక్స్ ఉండదు.
ఎందుకంటే వీళ్ళు ఎప్పుడో గత జన్మలో చేసినట్టుగా ఎన్ని సంవత్సరాల క్రితమో చేసిన ట్యాక్స్ లెక్కలు. కొత్తగా మున్సిపల్ చట్టాలు వచ్చినా అవి అప్గ్రేడ్ కాలేదు. మున్సిపల్ చట్టాలు మనకు 2017లో వచ్చినాయి ఆ ప్రభుత్వంలో. కానీ మున్సిపల్ ట్యాక్సెస్ మాత్రం బయట అప్డేట్ అయినాయి. బయట మున్సిపాలిటీస్లో మున్సిపల్ కార్పొరేషన్స్లో అప్డేట్ అయినాయి. అక్కడ ఒక బిల్డింగ్కి ఒక 150 గజాల ఇల్లు అనుకోండి, గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు ఉందనుకోండి, దానికి 6 నెలలకు సంవత్సరానికి ఆల్మోస్ట్ 6,800 రూపాయలు ట్యాక్స్ కడతారు మున్సిపల్ కార్పొరేషన్స్లో. మున్సిపాలిటీస్ పోతే 4,000 రూపాయలు కడుతున్నారు. హైదరాబాద్లో ఏముంటుంది తెలుసా, 1,500 1,600 ఉంటుంది. ఎందుకంటే అవి అప్గ్రేడ్ కాలేదు. అప్పటి నుంచి అవే లెక్కలు ఉన్నాయి, అట్లే ఉన్నాయి అవి. దాన్ని మళ్ళీ కొలవాలి, లేకపోతే మళ్ళీ పెంచాలి. ఇప్పుడు జిహెచ్ఎంసీ సర్వే చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది వర్కౌట్ కాదు. అది అట్లా కాదు. అదేదో జనాలను ముక్కువిండి వసూలు చేసే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ డబ్బులు లేక. కానీ జిహెచ్ఎంసీలో ఇంకా వేరే ఎక్కడ వసూలు అయ్యే అవకాశం లేదు పైసలు. మున్సిపల్ కార్పొరేషన్స్కి పైసలు వస్తున్నాయి, అక్కడ మస్తు పైసలు వస్తున్నాయి. అక్కడ డెవలప్మెంట్ లేదు, అక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. అక్కడ మోరీలు అక్కడ ఇక్కడ రోడ్లు అక్కడ ఉన్నాయి, కానీ కలెక్షన్స్ బాగా ఉన్నాయి. అక్కడ కొత్త పర్మిషన్స్ ఇవ్వాలంటే ఎల్ఆర్ఎస్ కట్టాలి. ఆల్రెడీ ఇల్లు కడితే ట్యాక్సులు కడతారు. ఇక ఈ ట్రేడ్ లైసెన్సులు ఇవన్నీ ఎప్పుడు ఉండేటివి. ట్రేడ్ లైసెన్సులు అవన్నీ ప్రతి దానిలో రొటీన్. అది గ్రామ పంచాయతీలోకి పోతే గ్రామ పంచాయతీల్లో కూడా కొంచెం ఇన్కమ్ ఉంది, పెద్దగా ఇన్కమ్ లేదు. హైదరాబాద్ చుట్టూ ఉండే గ్రామ పంచాయతీల్లో ఓ మోసారి నయమే, మరి మన జిల్లాల్లో ఉండే ఊర్ల కన్నా బెటర్. వాళ్ళు కట్టే ట్యాక్స్ వెరీ నామినల్. గ్రామ పంచాయతీలో వాళ్ళు కట్టే ట్యాక్స్ 200, 300, 400, మ్యాక్సిమం 1000 రూపాయలు ఉంటుంది ఇంటి ట్యాక్స్. ఇప్పుడు వాళ్ళు మున్సిపాలిటీకి వచ్చిన తర్వాత వాళ్ళ ట్యాక్స్ డబల్ త్రిబుల్ అవుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది మున్సిపాలిటీస్కి. ఆ మున్సిపాలిటీస్ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ మున్సిపాలిటీస్ మర్జ్ అయిన తర్వాత, లేదా గ్రామ పంచాయతీలు వచ్చి కార్పొరేషన్లో కానీ మర్జ్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. సేమ్ ఇప్పుడు నేను చెప్పిన కదా, మున్సిపల్ కార్పొరేషన్స్లో ఒక 100 గజాల జాగా కట్టుకుంటే 100 గజాల జాగాలో దగ్గర 4,000, 100 గజాల జాగాలో 4,000 రూపాయలు ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్స్. ఇప్పటిదాకా 1000 కట్టిన గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ కార్పొరేషన్కి రాగానే 4,000 రూపాయలు కట్టాలి. అప్గ్రేడ్ అవుతుంది, పెరుగుతుంది. వాళ్ళదే మున్సిపాలిటీస్కి పోతే 3,000 రూపాయలు ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే జిహెచ్ఎంసీలో డబ్బులు పుట్టక, జిహెచ్ఎంసీలో ఇంకేం సోర్స్ లేక ఈ పక్క దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. పక్క దానిలోకి డబ్బులు వస్తాయి కాబట్టి అవన్నీ కలిపి చూపించి ఆ డబ్బులను తీసుకొచ్చి మెయింటైన్ చేయాలి. జిహెచ్ఎంసీని కూడా బతికేయాలి. జిహెచ్ఎంసీ మొత్తం అప్లపాలైంది కదా, కునారెళ్ళిపోయింది. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఎక్కడ ఇన్కమ్ సోర్స్ లేదు జిహెచ్ఎంసీకి. పెంచితే ట్యాక్సులు పెంచాలి, జిహెచ్ఎంసీలో కంప్లీట్ ట్యాక్సులు పెంచాలి. సేమ్ అన్ని ఇల్లు కొలవాలి, మళ్ళీ కొలిసి నీది ఇంత ఉందా, రైట్, దీనికి ఇంత పడుతుందని కొత్తగా ట్యాక్స్ సిస్టమ్ తేవాలి. ఆ సిస్టమ్ తేవాలంటే జనం ఒప్పుకుంటలేరు, జనం యాక్సెప్ట్ చేస్తలేరు. నిన్న ఉప్పల్లా అక్కడ ఇక్కడ కొంత ఇదంతా సర్వే జరుగుతుంది. ఓ సర్వే చేస్తుంటే జనం సహకరిస్తలేరు. వాళ్ళకి అర్థమైపోయింది, వచ్చిండ్రు కొలుస్తున్నారు, మొత్తం ఇల్లు కొలుస్తున్నారు. ఇంట్లో బాత్రూమ్ ఉందా, దేంతో కట్టిండ్రు, ఇంట్లో బండలు ఉన్నాయా, ఏం టైల్స్ వేసిండ్రు, ఇంట్లో గోడలకు ఎట్లాంటి పెయింట్ వేసిండ్రు, ఇంట్లో ఎట్లాంటి సౌకర్యం ఉంది, ఇవన్నీ చూస్తే ట్యాక్సీలు వేయాలన్నప్పుడు నీకు రేకుల ఇల్లా, లేకపోతే చెత్త అంటే స్లాబా, ఎన్ని ఫ్లోర్లు ఇల్లు ఉంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు జీకి మామూలుగా జిహెచ్ఎంసీలో ఎప్పుడో ఇల్లు ఉంటుంది, దానికి ఇంతో అంత ట్యాక్స్ కడుతుంటారు, చాలా తక్కువ ట్యాక్స్. పర్మిషన్ తీసుకొచ్చుకొని G+1 కడతాడు, ఇంకా అది ట్యాక్స్లకు పోదు. ఇంకా ఆయన ఆల్రెడీ ఇంటికి కడుతున్నాడు కదా, అదే ట్యాక్స్. అది అప్గ్రేడ్ చేద్దామంటే ఇప్పుడు అయ్యే పని కాదు. ఇవన్నీ వదిలేసి ఇక్కడ డబ్బులు వసూలు చేయలేక జిహెచ్ఎంసీ చుట్టూ ఉన్న కార్పొరేషన్స్ ఉన్న జనాల మీద, మున్సిపాలిటీలో ఉన్న జనాల మీద, ప్లస్ గ్రామాల్లో ఉన్న ప్రజల మీద వాడినికే ప్రభుత్వం రెడీ అయింది. డబ్బుల కోసం ఇదంతా వేరే ఏం కాదు, ఓన్లీ డబ్బులు. సరే, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేటర్లు ఏం చేస్తారు? కార్పొరేషన్స్లో ఉన్న కార్పొరేటర్లు ఇంకా వాళ్ళ పదవికాలం ఆల్మోస్ట్ ఇంకొక సంవత్సరం ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ సంవత్సరం ఉంటుందా, నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చి దాకా ఉన్నట్టుంది. వాళ్ళు ఏంటంటే కార్పొరేటర్స్గా ఉంటారు. మున్సిపల్ కార్పొరేషన్స్ తర్వాత మున్సిపాలిటీస్ ఇంకా బాడీస్ ఎక్స్పైర్ కాలే కాబట్టి ఇవన్నీ అక్కడ అట్లాగే ఉంటాయి. బిల్లు ఇప్పుడు పెడతారు, బిల్లు పాస్ కూడా చేస్తారు. అవన్నీ ఆ బాడీస్ అన్ని ఎక్స్పైర్డ్ అయిపోయిన తర్వాత, అంటే ఆ కార్పొరేటర్స్ పదవికాలం అయిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు జిహెచ్ఎంసీలో మర్జ్ చేసి మొత్తం కలిపి ఒక ఎలక్షన్ చేస్తారు. అన్నీ కలిపి ఒక ఎలక్షన్ అవుతుంది, అది జిహెచ్ఎంసీ ఎలక్షన్. ఇంకా అప్పుడు ఎన్నుడో తెలియదు. ఇక్కడ ఇప్పుడు జిహెచ్ఎంసీలో 30 సర్కిల్ ఉన్నాయి, 150 కార్పొరేటర్స్ ఉన్నాయి, 150 మంది. ఇక వివిధ కార్పొరేషన్స్లో అక్కడ కొన్ని సర్కిళ్ళు కొంతమంది కార్పొరేటర్స్ ఉన్నారు. అన్నీ మర్జ్ చేసిన తర్వాత మరి ఇంకా ఆ కార్పొరేషన్స్ పెంచుతారా, తగ్గిస్తారా, ఎక్కడ పోతుంది, ఏ పాట ఎక్కడ పోతుంది, ఏమవుతుంది ఏం తెలియదు.
కానీ డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారు. కానీ మెయింటెనెన్స్ మాత్రం వీళ్ళు చేయలేరు. వీళ్ళు జీహెచ్ఎంసీలో చెత్త ఎత్తారు. జీహెచ్ఎంసీలో కుక్కలు కరుస్తున్నాయి జనాలను. జీహెచ్ఎంసీలో ఎక్కడ చెత్త అక్కడనే మోరీలు నిండిపోయి జీహెచ్ఎంసీ చూసినారు కదా, హైదరాబాద్లో వాన పడితే మోకాల వరకు నీళ్ళు వస్తాయి. మోరేదో నాలా ఏందో రోడ్ ఏందో తెలియదు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని ప్రభుత్వాలు మారినాయి, అయినా సరే హైదరాబాద్ పరిస్థితి మారదు. ఫుల్ ట్రాఫిక్ జాము, కనీసం ట్రాఫిక్ పోలీసులు కూడా ఎవరు లేరు సరిపోయినంత. ఎక్కడిదక్కడ మొత్తం ప్యాకప్ హైదరాబాదు. ఇప్పుడు అవన్నీ కూడా దీనిలోకి వచ్చేస్తే ఏమవుతుందో ఆలోచించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.